మలయాళం మూవీ జల్లికట్టు ఆస్కార్స్ బరిలోకి దిగబోతోంది. విదేశీ చిత్రాల జాబితాలో ఇండియా తరపున అఫీషియల్ ఎంట్రీగా జల్లికట్టు కన్ఫర్మ్ అయింది. ఇప్పటి వరకు ఇండియా తరపున 3 సార్లు నామినేషన్లు, అనేక సార్లు ఎంట్రీలు వెళ్లాయి. కానీ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్ అందని ద్రాక్షేనా? 63 ఏళ్లుగా ఇండియాకు ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో ఆస్కార్ అవార్డు అనేది అందని ద్రాక్షగానే మారింది. లాస్ట్ ఇయర్ రణ్వీర్ సింగ్ మూవీ గల్లీ బాయ్ ని అఫీషియల్ ఎంట్రీగా పంపారు. కానీ ఇది నామినేటే కాలేకపోయింది. ఆలియా పెర్ఫార్మెన్స్, రణ్వీర్ నటన అన్నిటికీ మించి స్లమ్ బ్యాక్ డ్రాప్ తో లాస్ట్ టైం అవార్డు కన్ఫర్మ్ అనుకున్నారు. కానీ లగాన్లా కనీసం నామినేట్ కూడా కాలేదు. నిజానికి 63 ఏళ్లలో ఎన్నో సినిమాలను ఆస్కార్ విదేశీ చిత్రం కేటగిరీలో నామినేషన్స్ కి అఫీషియల్ ఎంట్రీగా పంపితే అందులో నామినేట్ అయింది 3 సార్లే. 2001లో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ చేసిన ప్రయోగం లగాన్ అప్పట్లో అవార్డు అంచుల వరకెళ్లి ఆగిపోయింది. ఆస్కార్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్స్ ఫిల్మ్ కేటగిరీలో ఇప్పటి వరకు ఇండియా తరపున నామినేట్ అయింది 3 సినిమాలే. ముందుగా మదర్ ఇండియా, తర్వాత సలాం బాంబే, ఆ తర్వాత నామినేట్ అయింది మాత్రం లగానే. అప్పట్నుంచి 19 ఏళ్లుగా ఇంతవరకు ఇండియా తరపున ఎంట్రీలే తప్ప నామినేట్ అయిన మూవీ లేదు. ఆస్కార్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఇండియా తరపున మదర్ ఇండియా మూవీ ఫస్ట్ టైం నామినేట్ అయితే, సెకండ్ టైం సలాం బాంబే నామినేట్ అయింది. అది కూడా లగాన్ లానే అవార్డు అంచుల వరకు వెళ్ళింది. కానీ కాలం కలిసి రాలేదు. ఈసారి జల్లికట్టు మూవీ ఆ కేటగిరీకి అఫీషియల్ ఎంట్రీగా వెళ్తోంది.